హాయ్ అండి, ఈ వేసవిలో పెరుగువడ తినడం చాలా ఇష్టంగా ఉంటుంది కదా. నేనైతే మినప్పిండి పట్టేసుకొని అందులో జీలకర్ర, మిరియాలు, అలాగే ఉప్పు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా యాడ్ చేసి చక్కగా వడపిండి అయితే రెడీ చేసుకున్నాను అనమాట. ఈ వడపిండి మనం కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టామంటే యాడ్ చేసినవన్నీ కూడా చక్కగా పిండికి పట్టుకుంటాయి. నేనైతే దీన్ని ఒక ఫుల్ వీడియో చూసేసాను, ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూసేయండి. వడపిండి అయితే రెడీగా ఉంది. అండ్ ఇప్పుడు ఆయిల్ అయితే నాకు హీట్ అవుతుందన్నమాట. వన్స్ ఆయిల్ హీట్ కాగానే నేను వడలు వేసేసుకున్నాను. సో ఇది చూసారా, వడలు అయితే మాత్రం చాలా క్రిస్పీగా వచ్చాయి అండ్ చాలా కరకరలాడుతూ ఉన్నాయి. అండ్ అలాగే కూడా బాగా ఫ్రై అయ్యాయి అనమాట. ఈ వడలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలాంటి వడలు మీరు కూడా వేసుకోవాలంటే మాత్రం ఆ ఫుల్ వీడియో చూడాల్సిందే. అండ్ పెరుగు అయితే పెరుగు వడ కోసం రెడీ చేసుకున్నాను. చక్కగా పెరుగు చిలకొట్టేసుకున్నాను అండ్ దాంట్లో పోపేసేసుకున్నానండి. పెరుగు అయితే రెడీ అయిపోయింది. సపరేట్గా మళ్ళీ పెరుగులో సాల్ట్ ఏమీ వేయలేదు. ఇంకా రెడీ చేసినటువంటి వడ మాత్రం ఇందులోకి వేసేసుకున్నాను. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.